The best book to read is the Bible. The best book to read is the Bible. If you read it every day, it will help you all the way. Oh, the best book to read is the Bible. Dear brothers and sisters in the Lord, ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, today's verse for our meditation is taken from Deuteronomy chapter 28 verse 12. నేటి దినం మన ధ్యానం కొరకై ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 12వ వచనం నుండి తీసుకొనబడింది. The Lord shall open unto thee his good treasure, the heaven, to give the rain. యెహోవా నీ దేశం మీద వర్షము దాని కాలమందు కురిపించుటకును నీవు చేయు కార్యమంతటిని ఆశీర్వదించుటకును ఆకాశమును తన మంచి ధననిధిని తెరుచును. We can see in the first 14 verses of this chapter how God promises to bless his people if they obey his commands. ఈ అధ్యాయంలో మొదటి 14 వచనాల్లో ఎప్పుడైతే మనం దేవుని యొక్క ఆజ్ఞలకు లోబడతామో దానివల్ల వచ్చేటువంటి ఆశీర్వాదాల గురించి రాయబడింది. God had spelled out these blessings through his servant and the lawgiver Moses. దేవుడు తన సేవకుడైన ధర్మశాస్త్రం అనుగ్రహించిన మోషే ద్వారా ఈ వాగ్దాన లేదా ఈ ఆశీర్వాద వచనంలో పలికించాడు. Many more blessings may have been there, but as a foretaste, few are recorded. అనేకమైనటువంటి ఇంకా ఆశీర్వాదాలు ఉన్నాయి, కానీ ముందు రుచిగా కొన్నిటిని మాత్రమే ఇక్కడ పొందుపరిచాడు. So in today's promise, God is promising to open upon us his good treasure. కాబట్టి నేటి దినం మన వాగ్దానంలో మనం ఇక్కడ చూస్తున్నాము, దేవుడు తన మంచి ధననిధిని తెరచును. Now a question arises. ఇప్పుడు మనకు ప్రశ్న వస్తుంది కదా, What are the treasuries of God? అసలు దేవుని యొక్క నిధులు, ఆయన ఖజానా ఏమిటిది? Undoubtedly, earth, the sky and the whole creation are his and his only. నిస్సందేహంగా భూమి, ఆకాశము, సర్వ సృష్టి అంతా కూడా ఆయనకు చెందినదే. But here Moses is specifically talking about his treasury. అయితే ఇక్కడ మోషేతో నిర్దిష్టంగా దేవుని నిధుల గురించి మాట్లాడుతున్నాడు. Let us try to explore the scriptures to understand what this is. కాబట్టి అసలు ఈ విషయం ఏమిటిదో మనం అర్థం చేసుకోవడానికి ఈ లేఖనాల్ని పరిశోధించి చూస్తాం. In Psalm 135 verse 7, David says, 135వ కీర్తన 7వ వచనంలో దావీదు చెప్తున్న మాట, He causeth the vapors to ascend from the ends of the earth. He maketh lightnings for the rain. He bringeth the wind out of his treasuries. బూది గంతముల నుండి ఆవిరి లేవజేయవాడు ఆయనే, వాన కురియునట్లు మెరుపు పుట్టించువాడు ఆయనే, తన నిధులలో నుండి గాలిని ఆయన బయలుదేరచేయును. Jeremiah also acknowledges the same truth in chapter 13 verse 10. ఇర్మియా కూడా 13వ అధ్యాయము 10వ వచనంలో అదే సత్యాన్ని గురించి And మాట్లాడుతున్నాడు. also in chapter 51:16 of Jeremiah, which reads like this. ఇర్మియా గ్రంథం 51వ అధ్యాయం 16వ వచనంలో కూడా ఈ విధంగా రాయబడింది. When he uttereth his voice, there is a multitude of waters in the heavens, and he causeth the vapors to ascend from the ends of the earth. He maketh lightnings with rain, and bringeth forth the wind out of his treasuries. 51:16. ఆయన ఆజ్ఞ ఇయ్యగా జలరాశులు ఆకాశ మండలంలో పుట్టును, భూమి అంత భాగములలో నుండి ఆయన ఆవిరి ఎక్కచేయును, వర్షము కలుగునట్లుగా ఆయన మెరుపులు పుట్టించును, తన ధనాగారములలో నుండి గాలిని రావించును. In the book of Job, యోబు గ్రంథంలో God questions Job in chapter 38 verse 22. దేవుడు యోబుకి ప్రశ్నిస్తున్నాడు 38వ అధ్యాయం 22వ వచనంలో, Hast thou entered into the treasuries of the snow, or hast thou seen the treasures of the hail? నీవు హిమము యొక్క నిధులలోనికి చొచ్చితివా, వడగండ్ల నిధులను నీవు చూచితివా? From all these verses, we can easily understand that heaven is his treasury. ఈ వచనాలన్నిటి నుండి మనం సులువుగా అర్థం చేసుకోగలిగేది పరలోకము ఆయన యొక్క నిధి, ధననిధి అని చెప్పొచ్చు. And it is his storehouse, and the blessings from that storehouse are rain, snow, hail, wind, etc. ఇవి ఆయన యొక్క కొట్లు అని మనం చెప్పొచ్చు. ఆ నిధుల్లో నుండి చూడండి, వర్షము, గాలి, తుఫానులు, ఇవన్నీ కూడా ఆయన నిధుల్లో నుండి వచ్చేవి. The Canaanites believed that their fertility god, that is Baal, sent rain from the heavens. ఈ కనానీలు వాళ్ళు తలంచేది ఏమిటిదంటే, వారికి ఈ భూదేవతని ఇలాంటి వాటి నమ్ముతా ఉంటారు. అవే ఆ బయలు అనేటువంటిది, అవి ఈ వర్షాలని కురిపిస్తాయని నమ్ముతారు వాళ్ళు. But the Hebrews knew very well that the Lord gives rain.
అయితే దేవుడే ఈ వర్షాన్ని కురిపించేవాడు అన్న సంగతి హెబ్రీలు బాగా ఎరుగుదురు. Lord is the absolute Lord in all his creation. కాబట్టి దేవుడు తన యొక్క సృష్టి అంతటిలో కూడా ఆయనే నిజమైనటువంటి దేవుడు ఆయన. Have you ever wondered how these natural elements are a blessing to us? ఎప్పుడైనా చూడండి, ఈ పంచభూతాల్లో ఉన్నటువంటి ఈ భాగాలు ఇవన్నీ కూడా మనకి ఆశీర్వాదాలని ఎప్పుడైనా ఆలోచించాం? We know God is all wise. మనకు తెలుసు కదా, దేవుడు అనంత జ్ఞాని అయిన దేవుడు. He knows our physics, he knows our chemistry, our zoology, our geology and all other subjects more than any one of us. కాబట్టి మనకు కలిగి ఉన్నటువంటి భౌతిక శాస్త్రాలు, రసాయన శాస్త్రాలని, జంతు శాస్త్రము, భూగర్భ శాస్త్రాలు, ఇంకా మిగతా అనేకమైన సబ్జెక్ట్స్ ఏమి ఉన్నాయో అన్ని దేవుడికి తెలుసు. His wisdom cannot be estimated. కాబట్టి ఆయన యొక్క జ్ఞానమును మనం కొలవలేం. So let us see how these elements are a blessing to us from scientific point of view. కాబట్టి మనం ఇక్కడ శాస్త్రీయమైనటువంటి దృక్పథంతో ఈ పంచభూతాల్లోని ఈ భాగాలన్నీ కూడా ఏ విధంగా మనకి ఆశీర్వాదకరంగా ఉంటున్నాయో మనం చూస్తాం. Take lightnings. ఇప్పుడు చూడండి, ఉదాహరణకి మెరుపులు చూడండి. Psalmist says in 97:4, కీర్తనకారుడు 97వ కీర్తన 4వ వచనంలో అంటున్నాడు, his lightnings enlighten the world. 97:4. చూడండి, కీర్తనకారుడు 97వ కీర్తన 4వ వచనంలో అంటాడు, ఆయన మెరుపులు లోకమును ప్రకాశింపజేయుచున్నవి. In other words, మరొక మాటలో చెప్పాలంటే much of our electric power is from the lightnings. చూడండి, మనకు వచ్చేటువంటి విద్యుత్ శక్తి ఏదైతే ఉందో ఎక్కువ శాతం ఆ మెరుపుల నుండి వస్తున్నదే. David is writing, his lightnings enlighten the world. దావీదు రాస్తున్నాడు కదా, ఆయన మెరుపులు లోకమును ప్రకాశింపజేయుచున్నవి. Lightnings speaks of creator's might. కాబట్టి ఈ మెరుపులు అనేవి సృష్టికర్త యొక్క గొప్పతనాన్ని గురించి మాట్లాడు, ఆయన శక్తిని గురించి మాట్లాడు. Tremendous power is released when lightning strikes the earth. ఎప్పుడైతే ఈ మెరుపులు భూమిని తాకుతున్నాయో విపరీతమైనటువంటి శక్తి విడుదలవుతుంది. Scientists say, శాస్త్రవేత్తలు అంటారు, today lightnings are striking the earth at a frequency of 100 lightnings per second. నేటి దినాన శాస్త్రవేత్తలు అంటున్నారు కదా, ఒక్క సెకండ్కి 100 మెరుపులు ఆ వేగంతో వస్తున్నాయంట. Somewhere in the whole earth. మొత్తం భూమి అంతటిలో కూడా. It may be in India or America, whatever country it may be. భారతదేశమే కానీ అమెరికా కానీ ఎక్కడైనా కానీ. See, 100 lightnings per second. What a wonderful thing. ఒక సెకండ్కి 100 మెరుపులు పుడతాయంట. ఎంత అద్భుతం. Lightnings adds nitrogen in air. కాబట్టి ఈ మెరుపులు ఈ గాలిలో నత్రజనిని కూడా పుట్టిస్తున్నాయి. And they will add. అవి జత చేస్తా ఉంటాయి. And that rain brings that nitrogen to that soil. కాబట్టి వర్షం పడినప్పుడు ఆ నత్రజనిని భూమి మీదకి తీసుకొని వస్తుంది. And then our soil will become fertile and support our agricultural crops. అప్పుడు మన భూమి సారవంతంగా అవుతుంది, అలాగే మన వ్యవసాయ సంబంధించిన పంటలకి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. Next, తర్వాత మనం చూస్తాం, we will look at storms. ఇప్పుడు తుఫాన్ల గురించి మనం ఆలోచన చేస్తాం. One thunderstorm can provide millions of gallons of water. ఒక్క తుఫాను వచ్చిందంటే మిలియన్ల గ్యాలన్ల నీటిని విడుదల చేస్తుంది. Once again, some of the scientists calculated and found that there are about 16 million storms, big or small, each year. మరొకసారి మనం చూస్తాం, కొందరు శాస్త్రవేత్తలు చెప్పిన మాట ఏమిటంటే సంవత్సరానికి 15 మిలియన్ల తుఫాన్లు చిన్నవో పెద్దవన్నీ వస్తుంది. 16 millions means 1,60,00,000 storms per year. 16 మిలియన్లు అంటే 1,60,00,000 తుఫాన్లు సంవత్సరానికి పుడతా ఉంటాయి. These thunderstorms are maintaining our hydrological cycles. కాబట్టి ఈ తుఫాన్లు మన జల క్రమాన్ని అవి నిర్వహిస్తుంటాయి. One believer by name Roger Oakland, in his book he writes, ఒక విశ్వాసి రోజర్ ఓక్లాండ్ అనే అతను తన పుస్తకంలో ఈ విధంగా రాశాడు. the name of the book is The Evidence of Creation. మరి ఆ పుస్తకం పేరు ఏమిటిదంటే సృష్టి యొక్క రుజువులు అని. And in his book he wrote about these lightnings and also the storms. ఆయన రాసిన ఆ పుస్తకంలో మెరుపులు, తుఫానులు వీటన్నిటి గురించి రాసినాడు. So we stand in awe when we hear these truths. ఈ సత్యాలన్నీ కూడా మనం వింటుండగా ఆశ్చర్యపోతాం. If we study the water, మనము ఈ నీళ్లు జలము గురించి మనం చదివితే we all know, we understand that it is indispensable to life, maybe human or animal or plant life. మనకు తెలుసు కదండి, ఇవి మన జీవిత ఆవశ్యకతమైనవి, మనుషులకే కావచ్చు, జంతువులకు కానీ మొక్కలకైనా కానీ. No one knows from where the water is coming. ఈ నీరు ఎక్కడి నుండి వస్తుందో ఎవరికి తెలియదు. But in the Bible it is clearly written that it is from the treasuries of the Lord. అయితే బైబిల్ గ్రంథంలో రాయబడింది ఎంతో స్పష్టంగా మనకు బోధిస్తుంది, ఇవి దేవుని నిధులలో నుండి మనకు వస్తున్నాయి. We all know water is an excellent solvent
చూడండి, మనకు తెలుసు కదండి, ఈ నీళ్లు అనేది చాలా అద్భుతమైన ఒక ద్రావకం. Not only that, it is a coolant. It will cool the things. అంతేకాదు, అది చల్లబరిచే గుణం ఉంది దానికి. And water is having the quality of transporting. It is a very good transporter. అంతేకాకుండా ఈ నీళ్లు చక్కగా రవాణా కూడా చేయగలుగుతుంది. All creatures, whether they are insects, birds, fishes, etc., everything needs water for their existence. చూడండి, సృష్టి అంతా కూడా, అవి పురుగులు కావచ్చు, కీటకాలు కానీ, లేకపోతే పక్షులే కానీ, జలచరములు, వీటన్నిటికీ అవి బ్రతకడానికి నీరు అవసరమే. David writes in Psalm 147. 147వ కీర్తనలో దావీదు రాస్తున్నాడు. If we read 16, 17 and 18 verses, 16, 17, 18 వచనాల్లో మనం చదివితే, He giveth snow like wool, He scattereth the hoarfrost like ashes, He casteth forth His ice like morsels. Who can stand before His cold? He sendeth out His word, and melteth them. He causeth them wind to blow, and the waters to flow. గొర్రెబొచ్చు వంటి హిమము కురిపించువాడు ఆయనే, బూడిద వంటి మంచు కణములు చల్లువాడు ఆయనే, ముక్కలుగా వడగండ్లు విసురువాడు ఆయనే. ఆయన పుట్టించు చలికి ఎవరు నిలవగలరు? ఆయన ఆజ్ఞయ్యగా అవన్నీ కరిగిపోవును. ఆయన తన గాలి విసరజేయగా నీళ్లు ప్రవహించును. What a scientific revelation to the shepherd boy turned king. గొర్రెలు కాచుకునేటువంటి ఈ వ్యక్తి, రాజుగా మారినటువంటి ఈ వ్యక్తికి నిజంగా శాస్త్రీయపరమైనటువంటి ఎంత గొప్ప బయలుపరుపు ఉందో. We have seen about lightnings. మనం మెరుపుల గురించి చూసినాం. We have seen about storms. తుఫాన్ల గురించి మనం చెప్పుకున్నాం. Seen about water. నీళ్లు, జలముల గురించి We will మాట్లాడుకున్నాం. see the snow also. మనం మంచు గురించి కూడా మనం చూడొచ్చు. The హిమం treasures గురించి. of snow in the form of hexagonal crystals reach the earth as snowflakes. చూడండి, ఈ యొక్క మంచు నిధులు మనం ఇక్కడ గమనించినట్లయితే షట్కోణ స్ఫటికాల వలె అవి ఈ భూమి మీదకి మంచు రేకులుగా మనకు కనబడుతుంటాయి, వస్తుంటాయి. Man made snow won't have these beautiful chemical structures. మానవుని చేత నిర్మించబడినటువంటి ఈ మంచే గాని ఇవి రసాయనికమైనటువంటి నిర్మాణాన్ని కలిగించలేదు. Millions of water molecules form each snowflake. చూడండి, లక్షలాది నీటి అణువులు ఒక్కొక్క మంచు రేఖను కలిగిస్తుంటాయి. Each snowflake is unique in its nature. చూడండి, ప్రతి మంచు రేకు కూడా అది దాని నిర్మాణం విషయంలో చూస్తే అది చాలా అసమానంగా ఉంటుంది. No two snowflakes are alike in shape. ఎక్కడ కూడా రెండు మంచు రేకులు ఒకలాగా ఉండవు. So we can see many more such things which God gives to His obedient children. కాబట్టి దేవుడు విధేయులైన తన పిల్లలకి ఇచ్చేటువంటి ఈ విధమైన అనేక విషయాలు మనం చూడొచ్చు. The heavens treasures cannot be exhausted or emptied. కాబట్టి పరలోకపు నిధులు ఎప్పటికీ కూడా అవి అయిపోవు, తరిగిపోవు. What a great God we have who can supply all our needs from His treasury. ఎంత గొప్ప దేవుడు! తన యొక్క ధననిధిలో నుండి మన అవసరతలు అన్నీ తీర్చగలిగే ఎంత గొప్ప దేవుడు మనకున్నాడు. Another mystery is ఇక్కడ మరొక మర్మం కూడా ఉంది. God stores the natural elements as ammunition against His enemies, as we study in Joshua 10:11. మనం యెహోషువ గ్రంథం 10వ అధ్యాయం 11వ వచనంలో మనం చదివిన ప్రకారము దేవుడు చూడండి తన యొక్క నిధిలో, తన కొట్లలో మన సహజ సిద్ధమైనటువంటి ఆయుధాలను కూడా ఆయన పెట్టారు. Even we can read it in Isaiah 28:2 also. యెషయా గ్రంథం 28వ అధ్యాయం 2వ వచనంలో కూడా మనం చదవచ్చు. God is truly great. దేవుడు నిజంగా గొప్పవాడు. Such a great God gave His life to save you from your sin. అంత గొప్ప దేవుడు నీ పాపము నుండి నిన్ను రక్షించడానికి తన ప్రాణం పెట్టాడు. Today the main question is, నేటి దిన ప్రధాన ప్రశ్న ఏమిటంటే, has such a great, rich and loving God became your savior and Lord? ఇంత గొప్ప దేవుడు, ఇంత ఐశ్వర్యవంతమైనటువంటి దేవుడు నీకు ప్రభుగాను రక్షకుడుగాను అయ్యాడా? If not, లేకపోతే accept Him as your savior today and enjoy all His provisions freely. నేడే ఆయనని రక్షకుడుగా అంగీకరించి ఆయన ఇచ్చే సదుపాయాలు వాటన్నిటిని కూడా ఉచితంగానే పొందు. If you are already saved, ఒకవేళ ఇప్పటికే రక్షింపబడి ఉంటే thank the Lord for His wonderful provision. ఆయన ఒక అద్భుతమైన ఇట్టి సదుపాయాలు బట్టి దేవునికి కృతజ్ఞుడవైండు. May God bless you. దేవుడు నిన్ను ఆశీర్వదించును గాక. At the end of every message, we have uploaded some slides. ప్రతి వర్తమానం యొక్క చివరిలో కొన్ని స్లైడ్స్ మేము పెడుతున్నాము. Don't forget to go through those slides. మరి ఆ స్లైడ్స్ దయచేసి మర్చిపోకుండా చూడండి. God bless you all. Please subscribe for more spiritual messages on YouTube channel
John Victor, Hebron.